ఎన్నికైనప్పటి నుంచి కూడా అందరినీ కూడా కలుపుకొని పోయిండు. ఆయనకున్న విస్తృతమైన సంబంధాల దృష్ట్యా ఈ పార్టీ ఆ పార్టీ అని భేదభావం లేకుండా ఈ కౌన్సిల్ని సమర్థవంతంగా అర్థవంతంగా ప్రగతిపూర్వకంగా నడిపించిండు. గతంలో మన చైర్మన్లు ఎటువంటి దార్శనికతను దూరదృష్టిని ప్రదర్శించిండ్రో వారి అడుగుజాడల్లో ఈ 1 సంవత్సరం చైర్మన్గా చేసిన మిత్రులు ఆనంద్ కుమార్ గౌడ్ గారు కూడా అంతే ఎఫిషియెంట్గా మహబూబ్ నగర్ పట్టణానికి సేవలు అందించిండ్రు. కౌన్సిలర్స్ అందరూ కూడా మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందించిండ్రు. ఎవరెవరి వార్డులలో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావాలనో అవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి వచ్చినాక వాటిని ఎజెండాలో పెట్టి పాస్ చేయించుకొని ఒక కుటుంబం లాగా ఈ పనులన్నింటినీ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నారు. చైర్మన్ గారి పనితీరును పట్టణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సేవనే మహబూబ్ నగర్ పట్టణానికి అందించాలని చెప్పి మా వంతుగా మేము వారిని కోరుతూ ఉన్నాము. ప్రతిపక్షంలో ఉన్న కౌన్సిలర్స్ కూడా మంచి సహాయ సహకారాలు అందించింది. సంవత్సరం క్రితం ఉన్న పరిస్థితి వేరుండే. నేను ఎమ్మెల్యేగా అయిపోయి చైర్మన్గా ఆనంద్ కుమార్ గౌడ్ గారు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక లిబరల్ యాటిట్యూడ్ తోటి అందరినీ కూడా చేరదీసి వాళ్ళ అవసరాలను చూసి ఆ వార్డులకు నిధులు కేటాయించడం జరిగింది. మా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న అందరు కౌన్సిలర్లు సంపూర్ణంగా సహకరించిండ్రు. మా చైర్మన్ గారికి సహకరించిండ్రు, మాకు సహకరించిండ్రు. ఉన్న బడ్జెట్ను అన్ని రకాలుగా అన్ని వార్డులలో ఉపయోగించుకున్నారు.